అందరికీ నమస్కారం. మరి ఇక్కడ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మరి ఆప్కో అండ్ లేపాక్షి ఎండి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ మరి గ్రామీణ ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు. వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1,036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా బయోసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్, అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేసాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, డయింగ్ ఛార్జెస్ కూడా 362 నుంచి 434 రూపాయలు, అంటే 20% పెంచాం. బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం, అంటే 20% పెంచాం. టవాళ్ళు లేబర్ కూడా 31 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచడం కూడా జరిగింది. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి ఒక పక్క పెన్షన్ 4,000 దాన్ని దృష్టిలో పెట్టుకొని, అదే విధంగా మనం ఆవర్ ఉత్పత్తులు ఏదైతే మనం గతంలో చెప్పామో మరమగ్గాలకు 500, మరి హ్యాండ్లూమ్స్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్ల కరెంటు ఉచితమన్నాం. అదనంగా వాళ్ళ వర్క్షెట్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హౌసింగ్లో కూడా 50,000 రూపాయలు అదనంగా కూడా మనం ఇస్తున్నాం. దాంతోపాటు ఇది కూడా వాళ్ళకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క నేతన్నకు 3,000 రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రాసెసింగ్ ఛార్జీలు పెంపుదలకు నేతన్నకు భరోసా కలిగి, ఎందుకంటే వేతనాలు ఇలా పెంచడం వల్ల వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఆ విధంగా దానికోసం ఇది కూడా మేము ఏర్పాటు చేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి సెక్రటరీ గారు కూడా చెప్పారు, మరి వాళ్లకు NIDAP నుంచి సహకారంతో ఆప్కో లేపాక్షి ఆధ్వర్యంలో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఆ పోటీలు కూడా 17వ తారీఖు నుంచి 30 రోజుల పాటు ఉంటుంది. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు ఈ పోటీ డిజైన్లు కళాకారుల నుంచి పోటీలు ఉంటాయి. అందులో కూడా వాళ్లకు ఉత్తమ డిజైన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆప్కో లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం IIMV ద్వారా కూడా ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆల్రెడీ లేపాక్షి షోరూమ్స్ కూడా సుమారుగా రెనోవేషన్స్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆప్కో కూడా
డెవలప్ చేయాలన్నదే మా ఆకాంక్ష అన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది.